సముద్రంలో మునిగిపోదామా, తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ముస్లిమ్స్ వేరు, ఎస్సీలు వేరు, ఎస్టీలు వేరు కాదు, అందరూ కూడా మనమే నిజమైన మూలవాసులు. ఇండిజినస్ పీపుల్ ఎవరంటే అసలైన సిసలైన భారతీయులు, సింధు నాగరికత నిర్మాణం చేసిన భారతీయులు మనమేనని గుర్తుంచుకోవాలి. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది. బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, వెళ్ళిపోయారు. ఆర్యులు మాత్రం బ్రాహ్మణ రూపంలో ఈ రోజుకి మిగిలిపోయారు. క్రీస్తు పూర్వం 1500 సంవత్సరంలో వచ్చినటువంటి ఈ ఆర్య మూకలు ఈ రోజున బ్రాహ్మణ రూపంలో ఈ దేశాన్ని మూలవాసులైన మన మీద పెత్తనం చేస్తున్నారు. కాబట్టి అధికారం తీసుకోవడానికి మనం ఓటు బ్యాంక్గా ఉపయోగించుకుంటున్నారు. మేము ఓటు బ్యాంకులకు కాదురా, మా ఓటు మేమే వేసుకుని అధికారంలో ఉంటాము. ఒక మాటతో నేను ముగిస్తాను. అప్పుడప్పుడు నేను చాలా మీటింగ్స్ మాట్లాడుతూ ఉంటాను. చివరిగా ఒకటే చెప్తా ఉంటాను. ఎర్రకోట మీద ఆగస్టు 15న జాతీయ జెండా ఎగరవేస్తున్నారు. ఎవరు ఎగరేస్తున్నారయ్యా? ప్రైమ్ మినిస్టర్ ఎవరుంటే వాళ్ళు ఎగరవేస్తున్నారు. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఒక బ్రాహ్మణు, రెండవ ప్రైమ్ మినిస్టర్ ఒక బ్రాహ్మణు, అందరూ కూడా ఇంచుమించు బ్రాహ్మణులే. ప్రైమ్ మినిస్టర్గా ఉండి ఆగస్టు 15న ఎవరో బీపీ సింగ్ లాంటి వాళ్ళు తప్పించి. సో ఈ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో ఆర్య సంతతికి సంబంధించి ఈ రోజున హిందుత్వ ఫిలాసఫీని మనందరి మీద రుద్దుతూ ఒక వైలెన్స్ని క్రియేట్ చేసి టెర్రరైజ్ చేసి ఓటులు సంపాదించడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో మనమంతా ఏకమై బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ బీసీకి అనే కాన్సెప్ట్ని సైంటిఫిక్గా డెవలప్ చేశాడు. దాన్ని అమలు చేయవలసిన బాధ్యత ఉంది. మనమంతా కూడా దాన్ని అమలు చేసి మన ఓటు 85% ఓటు మన ఓటు మనమే వేసుకుంటే ఈ దేశంలో ఏ శక్తి కూడా మనల్ని ఆపలేదు. అధికారంలోకి మనం వస్తాం. అప్పుడే సమసమాజం ఏర్పడుతుంది. రియల్ సెక్యులర్ కంట్రీని మనం నిర్మాణం చేస్తాం. రియల్ డెమోక్రటిక్ కంట్రీని మనం నిర్మాణం చేస్తాం. సమానతం అనేది ఆ రోజు చూస్తాం. ఎక్కువ తక్కువ లేదనేటువంటి సమాజాన్ని చూస్తాం. రాబోయే ఆగస్టు 15న ఈ దేశంలో ఎర్రకోట మీద ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రధానమంత్రి అక్కడ జెండాని ఎగరవేయవలసిన అవసరం ఉందని ఆ లక్ష్య దిశగా మనమందరం కూడా ఏకమై ఒకే తాటి మీద నడవాలని, ఒకే సిద్ధాంతం మీద నడవాలని, మనమంతా ఒక్కటే, మన ఆరిజిన్ అంతా ఒక్కటే. అసలైన భారతీయులు మనమే. భారతీయులు విజయాన్ని సాధించాలంటే భారత్ ముక్తి మోర్చా జరగవలసిందే, విముక్తి కావలసిందే. భారతదేశం నిజమైన మనుషులుగా మనం జీవించాలి, తలెత్తుకొని జీవించాలి, ఆత్మగౌరవంతో జీవించాలి. మేము సెకండ్ క్లాస్ సిటిజన్స్ కాదురా, ఫస్ట్ క్లాస్ సిటిజన్స్ అని నిరూపించుకోమని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ జేబీరాజు గారు, మీ అమూల్యమైన సందేశాన్ని సభకు అందించినందుకు. నెక్స్ట్ అన్వర్ ఖాన్ సార్ని వారి సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. అస్సలాము అలైకుం. పెద్దలు మాతం గారు, ప్రముఖులు ఇటు, ప్రముఖులు అటు, సోదర సహోదరిమణులు మరియు ఈ జాతికి ఈ దేశానికి ఆశాజ్యోతులైనటువంటి యువకులు, విషయం అందరికి తెలిసిందే. అప్పటి నుంచి చర్చ జరుగుతూనే ఉంది, చెప్పనక్కర్లేదు. బహుశా ప్రతి వక్త మీ ముందు రాగానే ఏం ఆన్సర్ ఇతని చెప్తాడు, దానికి సమాధానం ఎవరు కారణం అన్నారు కదా. దాంట్లో ముస్లింలు యొక్క వెనుకబడుతనానికి కారణం ఎవరు అన్నారు. బహుశా కారణానికి ఒక లిస్ట్ మీ ముందు పెడతారు అనేటటువంటి ఆశ మీకు ఉంటుంది. సరే, ఆ లిస్ట్ చాలా పొడవు అయిపోయింది, ఇప్పుడు లెంత్ అయిపోయింది. అయితే ఒకే ఒక కోణము, ఒకే ఒక విషయము మీ ముందు పెడుతూ నేను సెలవు తీసుకుంటాను. మానవ చరిత్రలో ప్రస్తుతం జరిగేటటువంటి ఉద్యమము, ఇది ఉద్యమం. ఎవరు ఎక్కడ ఎంతమంది పోరాడినా
ఒక పెద్ద గమ్యము, ఒక గొప్ప గమ్యం వైపుకు సాగేటటువంటి ఉద్యమం. జేబీ గారి భాషలో చెప్పాలంటే ఈ ఏ మానవులందరికీ బానిసలుగా ఉన్నారు. ఇప్పుడు ఆ బానిసత్వము నుండి బయటికి రావడానికి ఆ ప్రయత్నాలు చేసే వారికి అందరికీ ముద్ర, బ్రాహ్మణవాదం అనండి, ఆర్ఎస్ఎస్ వాదం అనండి, ఏ వాదం అనండి, వాళ్ళు వేసినటువంటి ముద్ర ఏంటిది? వీళ్ళు ఉగ్రవాదులు, వీళ్ళు టెర్రరిస్టులు, వీళ్ళు సెపరేటిస్టులు, వీళ్ళు నక్సలైట్స్లు, ఏమేమి అన్నీ దేని ద్వారా అయితే వ్యతిరేక సందేశం వెళ్తుందో సమాజానికి ఆ ముద్రలు వేశారు. మహాశైలారా, పెద్దలు సుబ్బారావు గారు చరిత్ర నుండి కొన్ని విషయాలు, ముఖ్యంగా దేశ చరిత్ర, రాజ్యాంగ చరిత్ర నుండి కొన్ని విషయాలు చెప్పారు. సరే, మనం అందరం ఒక్కసారి ఈనాటికి సరిగ్గా 1500 సంవత్సరాల పూర్వ చరిత్రలో వెళ్దాం. మనం ఆనాడు ఒక వ్యక్తి లేచి ఒక నినాదం ఇచ్చాడు. ఓ మానవులారా, మనిషికి బానిసత్వము చేసేటటువంటి వ్యవస్థ నుండి మనమందరం బయటికి వద్దాం రండి. బానిసత్వం నుండి మనమందరం బయటికి వద్దాం రండి అని ఒక నినాదం ఇచ్చాడు. ఖూలు లా ఇలాహ ఇల్లల్లా తుఫ్లిహూన్ అని. కేవలం మీరు పలకండి, సృష్టికర్త తప్ప దేవుడు లేడని, మరి మీరు మోక్షాన్ని పొందుతారు, సఫలీకృతులవుతారు. దానికి అర్థం సఫలీకృతులు. ఒకే ఒక నినాదం ఇచ్చారు అతను. ఆ నినాదానికి వ్యతిరేకంగా ఇదే బూర్జువాలు, ఇదే బ్రాహ్మణులు, ఇదే ఆర్ఎస్ఎస్ వాదులు, ఇదే బీజేపీ వాదులు, విశ్వ హిందూ పరిషత్ వాదులు, బజరంగ్ దళ్ వాదులు, వీళ్ళే అందరూ ఒక్కసారిగా అందరూ కేవలం ఒక వ్యక్తికి వ్యతిరేకంగా రివోల్ట్ అయ్యారు, తిరిగారు. ఎంతవరకు వెళ్ళారు వాళ్ళు? ఈ వ్యక్తి ఏ సభలో, ఏ సమూహంలో, ఏ ఇంటికి, ఏ దారిన వెళ్తే ఆ దారిన మీరు వెళ్ళకూడదు. అతను మాట్లాడేటటువంటి శబ్దాలు మీ చెవులో పడకూడదు. అంతటి ఒక హీనమైనటువంటి ఒక ఆలోచనను ప్రేరేపించారు అందరిలో. కానీ మహాశైలారా, ఆ వ్యక్తి తమ ఒక ఉద్యమాన్ని, నేను ఒక్కడనే, ఎక్కువ జనం నాతో లేరు కాబట్టి నేను విడిచిపెట్టాలి దీన్ని, ఈ నినాదం ఇవ్వకూడదు అని కూర్చోలేడు. నాలాగా చేతులపైన చేతులు వేసుకొని బాగా తింటూ భుజిస్తూ కూర్చోలేడు. తమ ఉద్యమాన్ని సాగించాడు. కాబట్టి కేవలము 23 సంవత్సరాల్లోనే ఆ ఉద్యమం యొక్క ముఖ చిత్రం ఎలా వచ్చిందంటే, యావత్ అరబ్ దేశము, కేవలం ఒక సౌదీ అరేబియా కాదు, యావత్ అరబ్ దేశము అతనితో చరణం కలిపింది. ఖూలు లా ఇలాహ ఇల్లల్లా తుఫ్లిహూన్. ఓ మొహమ్మద్, వి ఆర్ విత్ యూ, లెట్ అస్ చేంజ్ దిస్ వరల్డ్, దిస్ సమాజ్, కుళ్ళిపోయినటువంటి సమాజాన్ని. ఆ నినాదంలో దాగి ఉన్నటువంటి ఏంటిది? ఒకే ఒక విషయం, మనిషి యొక్క పెత్తనం నుంచి మనిషి బయటికి రావడం. మనుషులందరం మనము సమానము కాబట్టి మనలాంటి మనిషి మనపైన పెత్తనం చేయకూడదు. అది సఫలీకృతమైనది ఉద్యమము. అలాంటి ఉద్యమం మళ్ళీ ఈ ప్రపంచము చూడలేదు. ఆ ఉద్యమం వైపుకు మనం అందరం సాగుతున్నాము, ప్రయత్నాలు చేస్తున్నాము. ఇంక్లూడింగ్ జస్ట్ 100 years అగో బాబాసాహెబ్ అంబేద్కర్, అంతకుముందు వెళ్తే మహావీర్, అంతకుముందు వెళ్తే బుద్ధుడు, అందరు చేసినటువంటి ప్రయత్నాలు ఆ మార్గంలోనే. కానీ వాటినన్నికి, ఆ ఉద్యమాలకు ఏం దక్కింది ఈరోజు ఈ సమాజంలో? ఈరోజు జరిగిన ఘటన బహుశా అందరికీ తెలిసి ఉండవచ్చు. ఆ బ్రాహ్మణుడు తమ రూమ్లో కూర్చొని, తమ వార్ రూమ్లో కూర్చొని ఏం చేస్తున్నాడు, ఎక్కడెక్కడ బటన్ నొక్కుతున్నాడు అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మేధావులం మనం అందరం అనుకుంటాం.
నాతో పాటు నేను కూడా అనుకుంటాను, మీ అందరి దృష్టి ఈ విషయంపైకి సారించాలని నేను కోరుతున్నాను. కొంచెం ఆలోచించండి, ఆ సూత్రాలు ఏముండవచ్చు, ఆ సూత్రాలు ఎక్కడున్నాయి, ఆ సూత్రాల వైపుకు ఎందుకు చరిత్ర మన దృష్టిని సారించడం లేదు. అనేక విషయాలు మనం మాట్లాడుతున్నాం, ఆ విషయాలపైన అవి మైనస్. ఆ విషయాలను చర్చించేటటువంటి ఒక గొప్ప చారిత్రక నెల ఆసన్నమైన దాన్నే మనం రంజాన్ అంటాం. ఆ రంజాన్ నెలలోనే యావత్ ప్రపంచానికి తగినటువంటి రాజ్యాంగాన్ని మనందరి సృష్టికర్త ప్రభు అల్లా, ఈశ్వరుడు, గాడ్ ఏమైనా అనండి, అతను ప్రసాదించాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా. దాన్నే మనం ఖురాన్ అంటాం. మీ అందరి దృష్టి దాని వైపు సారిస్తాను, నేను రిక్వెస్ట్ చేస్తాను. మరి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని గురించి వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ విరమిస్తాను. జై మూల్ మానవ్. ఈ నినాదం పైన కూడా ఆలోచించాలి మీరు. జై మూల్ మానవ్. थैंक यू खान साहब. अभी नेशनल वाइड एजुटेशनल फंड हैदराबाद से सर सुखदेव जी, संदीप चौहान, आनंद कुमार जादव जी, शेषगिर राव जी, अरुण कुमार जी और मैडम गौतमी जी, श्रीमती चौहान जी, नागराज जी, श्री और खुद श्रीकांत चिंतला, सबका मिला के सर 30,000 रुपीज़ आपका नेशनल वाइड एजुटेशनल फंड का आपको हैदराबाद की तरफ से सुखदेव जी आपको देंगे. नेशनल वाइड एजुटेशन फंड फ्रॉम हैदराबाद. एक 1 रुपये फॉर फ्रीडम के नाम पे जो बामसेफ 1 रुपये में आज़ादी का जो भी है उसके तरफ से 3,000 रुपीज़ सैफुल्ला ने आपको देने वाले. सैफुल्ला సమయాభావం వల్ల సభలో మనతో పాటు ఉన్న చాలామంది విశిష్ట అతిథులని మనం స్టేజ్ పైకి పిలవలేకపోయాం. విశిష్ట అతిథులు క్షమించాలి. ఇప్పుడు మాతంగ్ గారు తన సందేశాన్ని అందిస్తారు. सर सॉरी, मिस्टर वानकर साहब उनका पेंशन अमाउंट, मिस्टर वानकर साहब पेंशन अमाउंट आपको 5,000 रुपये देने वाले हैं. वानकर साहब रिटायर्ड ऑफिसर है, बाबा साहेब अम्बेडकर के साथ में काम किया सो है. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిచే ప్రారంభించబడిన కాలేజీలో వాంకర్ సాబ్ చదువుకున్నారు. వారితో వారి ఆఖరి రోజులో వాంకర్ సాబ్ వారితోనే ఉన్నారు. తన పెన్షన్ అమౌంట్ని మాతంగ్ సార్ साथियों, हैदराबाद में डिस्ट्रिक्ट कन्वेंशन जो रखा गया उसके 2 सब्जेक्ट है. एक सब्जेक्ट है शासक वर्ग ने आज़ाद भारत में आतंकवाद, भ्रष्टाचार, भुखमरी, बेरोजगारी, महंगाई, नक्सलवाद और स्त्री भ्रूण हत्या जैसी राष्ट्रीय समस्या पैदा की.
उसके साथ दूसरा जुड़ा हुआ सब्जेक्ट है भारत का लोकतंत्र लोकतंत्र नहीं है, ये नौटंकी है। इसके साथ दो सब्जेक्ट और जुड़े हुए हैं। 65 साल में मुसलमानों की हालत शेड्यूल कास्ट से भी बदतर हुई। मुस्लिम लोग अन्याय और अत्याचार के शिकार हो रहे, उसके लिए जिम्मेवार कौन? साथियों, ये सब्जेक्ट 4 सब्जेक्ट 1 घंटे में रखना पॉसिबल नहीं होता। फिर भी पिन पॉइंट जो मैसेज आपको देना होगा वही मैसेज आपको दिया जाएगा। बामसेप के माध्यम से हम लोगों ने बामसेप का ऑफशूट विंग बनाया भारत मुक्ति मोर्चा। बामसेप कर्मचारियों का, एम्प्लॉइयों का संगठन है और हमारे समाज में एम्प्लॉय 2% है। 2% चाहे तो भी संघर्ष में कामयाब नहीं हो सकते। 98% हमारा समाज नॉन एम्प्लॉय है। इसलिए हम लोगों ने 98% लोगों का एक संगठन बनाया जिसका नाम है भारत मुक्ति मोर्चा, भारत को मुक्त करने वाला मोर्चा। भारत आज भी मुक्त नहीं हुआ, ये हमारे पढ़े लिखे लोगों को ज्यादा मालूम नहीं है। वो सोच रहे 1947 में भारत आजाद हो गया, मुक्त हो गया। साथियों, बाबा साहब अम्बेडकर हमेशा कहा करते थे अंग्रेजों को कि आप लोग इस देश को छोड़ने से पहले 1 दिन पहले हमको आजादी देना। अगर आपने हमको 1 दिन पहले आजादी नहीं दी तो जिन लोगों ने हजारों साल पर हमारे लोगों पर राज किया, गुलाम बनाया, वो हमको कभी हमको आजाद करने वाले नहीं है। मतलब आपके जाने से पहले 1 दिन हमको आजाद करके जाना। अगर आप चले गए और उन लोगों को आजादी देके गए जिन्होंने हजारों साल से हमको गुलाम बनाया, वो हमको आजाद करने वाले नहीं है। मोहम्मद अली जिन्ना को भी यही आशंका थी, इसीलिए पाकिस्तान का निर्माण 14 अगस्त 1947 को हुआ और भारत का निर्माण 15 अगस्त 1947 का हुआ। ये तारीख का डिफरेंसेस इस बात का सबूत है। ये जो तारीख का डिफरेंसेस है इस बात का सबूत है। जिन्ना भी कहते थे 1 दिन पहले आजाद हम लोग कर देना, अन्यथा ये लोग हमको आजाद करने वाले नहीं है। इसलिए पाकिस्तान की निर्मित 14 अगस्त 1947 में हुई और भारत को 15 अगस्त 1947 को तथाकथित आजादी मिली, सो कॉल्ड फ्रीडम, तथाकथित आजादी मिली। इस देश में मुगलों ने 600 साल तक राज किया, तब भारत को आजाद करने की सोच ब्राह्मणों के दिमाग में नहीं आई। उन्होंने अपनी बहन बेटियां देकर मिलजुल कर उनके साथ भारत के लोगों को पर राज किया। अंग्रेज आए तब भी उन्होंने थोड़े समय तक अंग्रेजों के साथ मिलजुल कर राज किया और कहा करते थे, तिलक कहा करता था कि अंग्रेजों का राज बना रहे, हमें कोई प्रॉब्लम नहीं, लेकिन कुछ हिस्सा इसमें ब्राह्मणों को मिलना चाहिए। राज बना रहे, हमें कोई प्रॉब्लम नहीं। तिलक का जो स्वराज का कॉन्सेप्ट है। गांधी जी कहा करते थे, अंग्रेज लोग अगर मुझे आजादी देना चाहते हैं और उसमें अछूतों को अधिकार देना चाहते हैं, मुझे ऐसी आजादी नहीं चाहिए। अंग्रेज लोग अगर मुझे आजादी देना चाहते हैं, भारत को आजाद करना चाहते हैं और इनमें अगर शोषितों को अधिकार देना चाहते हैं, ऐसी आजादी मुझे नहीं चाहिए। गांधी जी का स्टेटमेंट है। तो भारत मुक्ति मोर्चा बनाने की जरूरत क्या पड़ी? भारत आज भी मुक्त नहीं हुआ। जिन लोगों ने भारत पाकिस्तान का विभाजन करवाया, उन लोगों ने ब्लेम मुसलमानों पर डाला कि मुसलमानों की वजह से भारत पाकिस्तान का निर्माण हुआ। क्योंकि लखनऊ समझौते के तहत 33% मुसलमानों को रिजर्वेशन था
और अगर 22.5 इसमें मिल जाते थे एससी एसटी के तो 55.5 हो जाते थे। डेमोक्रेसी में अबाव 50 रूलर हो सकता है। उनको डिवाइड करना जरूरी था, उनको डिवाइड करना जरूरी था। अगर उसमें और ओबीसी मिल जाते थे तो 100% राज हमारा होता था। तो उन लोगों को डिवाइड करना जरूरी था और डिवाइड करने के बाद उन्होंने ये सोचा ये आरोप हमारे पर नहीं लगना चाहिए। इसलिए क्या किया, मुसलमान देश के विभाजन के लिए जिम्मेवार है ऐसा निरंतर प्रचार किया और मुसलमानों को उसी समय से दुश्मन बनाने का कार्यक्रम उन्होंने शुरू कर दिया। इस देश का दुश्मन, देशद्रोही ये मुसलमान है। ऐसी मानसिकता एससी एसटी ओबीसी की बनाई, ऐसी मानसिकता एससी एसटी की बनाई। लेकिन अगर भारत विभाजन क्यों हुआ ये चर्चा का विषय अगर चल गया तो पता चल जाएगा विभाजन करने वाले कौन है। इसको दबाने के लिए उन्होंने गांधी जी की हत्या की। चर्चा बंद हो गई, विभाजन के लिए जिम्मेवार कौन है, गांधी जी की हत्या क्यों हुई। आपको शायद मालूम नहीं होगा, गांधी जी की हत्या करने से पहले नथुराम गोडसे का सुन्नत हुआ। सोलापुर की मुड़े हॉस्पिटल में सुन्नत करवाया और डॉक्टर आज भी जिंदा है, करीबन 98 साल का डॉक्टर जिंदा है आज भी। नथुराम गोडसे की सुन्नत हुई ताकि अगर गांधी जी को मारने के वक्त अगर पब्लिक उसका हुलिया बिगाड़ देगी और शिनाख्त होगी तो पता चलेगा एक मुस्लिम व्यक्ति ने गांधी जी की हत्या की, तो मुसलमानों का कत्लेआम करवाना आसान हो जाएगा। ऐसा ही हुआ। गांधी जी की हत्या करने के बाद, उसकी शिनाख्त करने के बाद पब्लिक में अफवाह फैल गई कि गांधी जी की हत्या किसी मुसलमान ने की और मुसलमानों का कत्लेआम आरएसएस और हिंदू महासभा ने चलाया। 3.5 घंटे के बाद बीबीसी ने डिक्लेयर किया कि एक ब्राह्मण ने, मराठी ब्राह्मण ने गांधी जी को मारा। 3.5 घंटे तक कत्लेआम चलता रहा। दबाने के लिए, भारत विभाजन को दबाने के लिए 3.5 घंटे तक कत्लेआम चलता गया और मुसलमानों में अपराध बोध की भावना निर्माण की गई और मुसलमान भी इस बात को, अपराध को स्वीकार किया कि कहीं हम लोगों पर ब्लेम लगा, हमने पाकिस्तान का और भारत का विभाजन किया। विभाजन करने वाले लोगों ने मुसलमानों को कटघरे में खड़ा कर दिया। आज तक वो पीछा कर रहे हैं। तो ये जो विभाजन के वक्त उन्होंने मुसलमानों का क्या हाल किया, यह भी एक संशोधन का विषय है। मैं थोड़े ही आंकड़े बताऊंगा, सब्जेक्ट बहुत लेंदी है। 7 लाख मुसलमानों ने अपना घर बार छोड़कर गए, 7 लाख घर खाली कराए गए। इसमें एक भी एससी एसटी बीसी को उन्होंने घर अलॉट नहीं किया। जो भी सिंधी और पंजाबी लोग भारत में आए उनको 7 लाख घरों का बंटवारा किया। मुसलमानों की प्रॉपर्टी उन अपर कास्ट के लोगों में बंटवारा किया। 70 लाख एकड़ जमीन मुसलमान भारत छोड़ने से पहले भारत में छोड़ के गए थे। 70 लाख एकड़ जमीन मुसलमानों की जमीन भारत में रह गई, क्योंकि जमीन लेकर तो जा नहीं सकते थे। वो जमीन भी उन्होंने अपर कास्ट लोगों को बंटवारा किया, भारत के मूल निवासियों को उन्होंने नहीं किया। जो लोग कहते हैं कि 55,000 गांधी जी ने दिया इसीलिए गांधी जी की हत्या हुई, आपको शायद मालूम नहीं है कि जनरल कैटेगरी के लोग यहां भारत से, पाकिस्तान से यहां आए, सिंधी और पंजाबी लोग यहां आए। 91 करोड़ उनको एलोटेट किया गया, आज तक उसका चर्चा नहीं है। 55 करोड़ की बात करते हैं कि नथुराम ने इसलिए मारा। 91 करोड़ जनरल कैटेगरी को दे दिया, आज तक इसकी चर्चा बंद है। वहां से आने वाले जनरल कैटेगरी के लोगों को 22,000 लोगों को भारत सरकार में नौकरियां मिली और जो मूल निवासी एसटी एसटी बीसी का आदमी पाकिस्तान से आया उनको 204 लोगों को सर्विसेज मिली।
60,000 लोगों को दिल्ली और बॉम्बे में बसाया गया जो सिंधी और पंजाबी थे, मतलब बड़े बड़े शहरों में बसाया गया, डेवलपमेंट एरिया में बसाया गया, और SC ST BC का आदमी आया उसको अनडेवलपमेंट एरिया में डाला गया। ये जो मुसलमानों को यहां से जाने के बाद उनकी प्रॉपर्टी का बंटवारा यहां के मुसलमान रह गए, उनमें भी नहीं किया। मैं उनकी मानसिकता बता रहा हूं, उनकी मानसिकता बता रहा हूं, ये आंकड़े मेरे नहीं है। साथियों, ये जो सब्जेक्ट है बहुत ही महत्वपूर्ण सब्जेक्ट है। 1950 से पहले भारत को चलाने के लिए ब्राह्मणिकल सिस्टम या एस्टैब्लिश थी। ये जितने भी सब्जेक्ट है, भुखमरी, बेरोजगारी, नक्सलवाद, आतंकवाद, भ्रष्टाचार, ये परिणाम है, कारण नहीं। कारण यहां का सोशल सिस्टम है। ये परिणाम है, कारण नहीं है। कारण सिस्टम है। सिस्टम ने ये परिस्थिति निर्माण की। आजादी से पहले आतंकवाद नहीं था, आजादी से पहले नक्सलाइट मूवमेंट नहीं थी, आजादी से पहले भुखमरी नहीं थी, आजादी से पहले भ्रष्टाचार का इतना मुद्दा नहीं था। सारी की सारी समस्या उन लोगों ने निर्माण की हुई समस्या है। उन लोगों ने ये समस्या क्यों निर्माण की? उन लोगों ने ये समस्या इसीलिए निर्माण की कि यहां के SC ST BC माइनॉरिटी को समस्याग्रस्त रखो, कम से कम उनको मालूम ही नहीं होना चाहिए कि हम लोगों ने गुलाम बनाया। दुनिया में सबसे बड़ी समस्या गुलामी है। दुनिया की सबसे बड़ी समस्या गुलामी होती है। तो गुलामों की हजारों समस्या होती है। दुनिया में सबसे बड़ी समस्या गुलामी होती है, और गुलामों की हजारों समस्या होती है फिर। और उसका सबसे बड़ा सॉल्यूशन आजादी है। ये दुनिया की सबसे बड़ी समस्या हमको मालूम ना हो, इसीलिए उन्होंने समस्याएं डाइवर्ट करने का कार्यक्रम शुरू कर दिया। हमको बताया जाता है कि भारत की सबसे बड़ी समस्या हिंदू मुसलमान की समस्या है। मेरा सवाल है, जब मुसलमान लोग, मुगल लोग भारत में नहीं आए थे, तब भारत की सबसे बड़ी समस्या कौन सी थी? वर्ण सिस्टम थी, कास्ट सिस्टम थी, जाति व्यवस्था थी, शोषण था, अन्याय अत्याचार था, छुआछूत था, स्त्री दास्यता थी। उन समस्याओं का क्या हुआ? खत्म हो गई क्या सारी समस्याएं? उन समस्याओं पर पर्दा डालने के लिए उन्होंने हिंदू मुसलमान की नई समस्या निरंतर उसको जिंदा रखने का कार्यक्रम इस देश में चल रहा है, ताकि असली समस्याएं जमीन के नीचे दबी रहे। मुसलमानों ने भारत में वर्ण व्यवस्था निर्माण नहीं किया, मुसलमानों ने जाति व्यवस्था निर्माण नहीं किया, मुसलमानों ने छुआछूत निर्माण नहीं किया, मुसलमानों ने शोषण निर्माण नहीं किया, मुसलमानों ने स्त्री दास्यता निर्माण नहीं किया। फिर मुसलमान हमारे दुश्मन कहां से हुए? SC ST BC को बताते हैं ये मुसलमान तुम्हारे दुश्मन है। हमारे कहां से दुश्मन हो गए? हां, यहां मुसलमानों की एक गलती है, 600 साल राज करने के बाद भी उन्होंने इस्लाम को फॉलो नहीं किया। इस्लाम ने कहा मजलूमों का साथ दो, जालिमों का साथ मत दो। भारत के मुसलमानों ने जालिमों का साथ दिया, इसीलिए आज मुसलमानों की पिटाई हो रही है और SC ST BC की भी पिटाई हो रही है। अगर उन्होंने जालिमों का साथ नहीं दिया होता और मजलूमों का साथ दिया होता तो आज भारत की परिस्थिति अलग होती, भारत की सिचुएशन आज अलग होती। क्योंकि ये जो मैं कहता हूं, फैक्ट की वजह से कहता हूं, मुसलमानों के राज में, मुगलों के राज में 40% ब्राह्मण प्रशासन में थे। मुसलमानों के राज में 40% ब्राह्मण प्रशासन में थे, और ब्राह्मणों के राज में 1.5% मुसलमान प्रशासन में है। अरे कम से कम 40%